ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. యేసునామ స్మరణ కార్యక్రమాలు ఎంతో మందికి ఇష్టంగా ఉంటున్నాయి. ఈరోజు న్యాయాధిపతుల నుంచి విందాము. 5వ అధ్యాయం 31వ వచనము. ఆయనను ప్రేమించువారు బలంతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఈ వాగ్దానము నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ ప్రామిస్ వెన్ ఐ వాజ్ ఎ యంగ్ గర్ల్. ఈ యొక్క వాగ్దానం నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు దేవునితో సన్నిహితంగా చాలా క్లోజ్గా నేను మూవ్ అవుతూ ఉంటుండగా ఈ వాగ్దానం యొక్క శ్రేష్టత నాకు అర్థమైంది. దేవుని ప్రేమిస్తే దేవుని ప్రేమలో ఉండేవారంట ఎప్పుడు బలం కలిగి ఉదయించు సూర్యుని వలె ఉంటారంట. ఈ మాట లేక ఈ పాట పాడింది దెబోరా. ఆమె ఒక ప్రవక్తిని. ఎందుకు పాడింది అంటారు? ఒక చిన్న కథ చెప్పాలంటే, ఈ దెబోరా ఒక ప్రవక్తని, న్యాయాధిపతిగా ఇజ్రాయెల్ దేశంలో ఉంటుంది. బారాక్ అనే రాజు భయపడిపోయాడు. శత్రు సైన్యం చూసి భయపడ్డారనమాట. అప్పుడు దెబోరా దగ్గరికి వెళ్తాడు. దేవుడు ఏం చెప్తాడో అడుగుతాడు. దేవుడు స్పష్టంగా దెబోరా ద్వారా మాట్లాడతాడు. అయితే బారాక్ అయినా ధైర్యపడలేదు. బారాక్ అంటాడు కదా, దెబోరా నువ్వు వస్తున్నట్లయితేనే నేను ఈ యుద్ధం చేస్తానని చెప్తా ఉంటాడు. అయితే దెబోరా సరే నేను వస్తానని చెప్పింది. షీఈ్ నాట్ ఎ ట్రైన్డ్ సోల్జర్. అయితే ఈ దెబోరా ఖాళీ నడకలో వెళ్ళి ఆమె రాక ద్వారా యుద్ధ భూమిలో ఆమె అడుగుపెట్టడం ద్వారా గొప్ప జయం దేవుడిచ్చాడంట. ఎందుకంటే దెబోరా చాలా దేవునితో సన్నిహితంగా ఉందంట. అందరికంటే ఎక్కువ దెబోరా చాలా క్లోజ్గా మూవ్ అయ్యేదంట. అందుని బట్టి దేవుడు ఆమె ద్వారా ఆ యుద్ధ భూమికి వచ్చాడు. అంతేకాదు ఆమెను దేవుడు వెలిగించాడు. ఆమె ద్వారా సూర్యకాంతి వెలుగు వలె ఆమె ఉంది కాబట్టి ఆ యుద్ధంలో జయము. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పురుషులుగా కూడా మీరు వినవచ్చు ఈ మాటలు. కొంతమంది మనకంటే బలవంతులుగా కనబడవచ్చు, కానీ దేవుని ప్రేమించేవారు ఎంతమంది బలవంతులు ఉన్నా వారికంటే బలం కలిగి ఉంటారు. దేవుని ప్రేమిస్తూ ఉంటుండగా భూమి మీద ఎంతో నిమ్మలం కలుగుతూ ఉంటుంది మన ద్వారా. ఎవరైతే దేవుని ఎక్కువగా ప్రేమిస్తారో వారి ద్వారా దేవుడు ఈ భూమి మీద వెలుగు ప్రకాశింప చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమించేవారు బలముతో ఉంటారంటారు. వారు ఎక్కడున్నా చీకటి సమూల నాశనం అయిపోతుందంట. చీకటిని నాశనం చేయడం మాత్రమే కాదు, వారి కాంతి ఎంతో సూర్యుని పోలిన కాంతిగా ఉంటుందంట. ఈరోజు నువ్వు దేవుని ప్రేమించినట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా బలవంతులు కూడా కలవరపడినప్పుడు నిన్ను తీసుకొని వెళ్ళాలి. నువ్వు నాతో వస్తే నాకు జయం కలుగుతుందని నిన్ను తీసుకొని వెళ్ళాలి. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు దేవుని ప్రేమించినట్లయితే నిన్ను తీసుకొని వెళ్తారు. గొప్ప జయము నీవు పొందుకోబోచున్నావు. ఈ మాటలు విన్నా నీవు చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందామా. దేవా నేను ప్రేమించడం నాకు నేర్పించండి అని ప్రాధేయపడ్డం. కళ్ళు మూసుకుందామా. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి నాయన, అయ్యా తండ్రి నిన్ను ప్రేమించేవారు బలవంతులు నాయన. అయ్యా వారు సూర్యుని వలె నాయన బలముతో ప్రకాశిస్తారని చెప్పావు. ఈరోజు నాయన ప్రభ కలవరేపడే వారికి నాయన మేము బలంగా నిలబట్టకు నేను ప్రేమిస్తే చాలని చెప్పావు. యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. జయించే అంత గొప్ప కాంతి దేవుడు మీకు ఇస్తారు మీరు దేవుని ప్రేమించినట్లయితే. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో ఈ మాట పెట్టండి. I will love the Lord and I will shine like the sun అని పెట్టండి. May God bless you. Have a blessed day and don't forget to like, share and subscribe. Praise the Lord.